తొమ్మిదో తేదీ రైతుల కోసం అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన సంజీవయ్య సార్ గారి ఆధ్వర్యంలో రైతులు యూరియా కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చాక యూరియా అనేది రైతులకు దొరకడం ఎంతో కష్టమైంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటే రైతులు ఎంత కష్టపడుతున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా కళ్ళారా చూస్తూ ఉన్నారు. దాన్ని ఎండుగట్టించడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వంతు ప్రయత్నం మేరకు 9వ తేదీ స్వతహాగా వచ్చే రైతుల్ని అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో అందరితో కలిసి సూలూరుపేటలో మన సంజీవ్ సార్ గారి ఆధ్వర్యంలో 9వ తేదీ ఆర్డీఓ గారికి లేఖ ఇవ్వాలని చెప్పి కూడా అనుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు రైతులు తమ సొంతంగా వచ్చి వైఎస్ఆర్ కుటుంబంతో చేరి ఆ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. మా సొసైటీ ద్వారా కూడా, మా ఆర్బీకే ద్వారా కూడా ఒక లారీని డైరెక్ట్గా కూడా ఒక 4 రైతులు కలిస్తే ఒక గ్రామానికి పంపించి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా మిగిలేటట్టుగా చేసి ఒక లారీలో వెళ్ళిన ఎరువులు 4 రైతులు పంచుకునేటట్టుగా పంపించిన దినాలు కూడా మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూడగలిగాం. ఈరోజు యూరియా కోసం పడే పాటులు, ఇది చిన్న రైతు పడే బాధ, రైతు పడే కష్టం, రైతు పడే ఎంత శ్రమిస్తే ఈరోజు పండిస్తున్నారనేది కూడా అందరికీ తెలుసు. జై జవాన్ జై కిసాన్ అని ఎందుకన్నారంటే అక్కడ జవాన్ బాగుంటే దేశం బాగుంటుంది, ఇక్కడ రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతుల పక్షపాతిగా మా ప్రభుత్వం, ఎప్పుడు మా పార్టీ ఖచ్చితంగా కూడా వెన్నంటి రైతుల కోసం రేపు తలంచే 9వ తారీఖు ర్యాలీలో దిగ్విజయంగా కూడా సక్సెస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి మన ఆదేశాలకు, అదే సంజీవన సారథ్యంలో అందరం కలిసికట్టుగా రైతులు కూడా స్వచ్ఛందంగా పాల్గొంటారని ఈ అవకాశం అందరూ పాత్రికేయుల ద్వారా కూడా అందరికీ రైతులకు కూడా తెలియజేస్తూ, మా పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా రైతు మామూలుగా కూడా లీడర్లు అయితేమి, కార్యకర్తలు అయితేమి అందరం కలిసికట్టుగా రేపు 9వ తారీఖు దిగ్విజయంగా కూడా ఈ ర్యాలీగా వెళ్ళి ఆర్డీఓకి ఒక మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు, మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతులకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా రైతు భరోసా కేంద్రాల్లో, మార్క్ ఫెడ్స్లో, ఏఎంసీ గోడౌన్స్లో, సొసైటీల్లో ఎక్కడ సఫిషియంట్గా యూరియాలు కానీ విత్తనాల కొరత లేకుండా వాళ్ళకి సబ్సిడీలో అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఎట్లుందంటే యూరియా కానించి సబ్సిడీ విత్తనాలు కానించి ప్రతి ఒక్కటి నల్ల మార్కెట్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎందుకు పోతున్నాయి ఏంది అని చెప్పానంటే ఇంకా సీజన్ రాలేదు, లేకపోతే ఇంకోటి రాలేదు, ఏదో ఒక సాకులు చెప్తా ఉన్నారు. ఈరోజు ఒక రైతు సీజన్ రాకపోతే ఎందుకు సొసైటీల కాడ చెప్పులు పెట్టి నిలబడుకుంటున్నారు? వాళ్ళకి ఎత్తుకొని పోయి వాళ్ళు ఏమి తినేదానిక? ఓట్లు ఎత్తుకొని వెళ్ళి ఆ వ్యవసాయం పండించుకోనాటికి, నారుమణులు పండించుకోనాటికి ఓటు కోసమేమో ఉపయోగించుకుంటున్నారు. ఓట్లని రైతు ఎప్పుడు బ్లాక్ మార్కెట్కి ఉపయోగించుకోడు. వ్యాపారులు, రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దయనీయమైన పరిస్థితి వల్ల రైతు ఈరోజు రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. రైతు లేనిదే మన దేశానికి జీవనాడి లేదు. రైతు ఆదుకుంటేనే, రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈవెన్ లాస్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఒక ధాన్యం బస్తా 2200 నుంచి 2300 వరకు 75 కిలోల బస్తా మన ఈరోజు పరిస్థితి ఎత్తున్నదంటే 1300 రూపాయలకి 1350 రూపాయలు కూడా కొనలేని పరిస్థితి. ఎందుకంటే రైస్ మిల్లర్లతో కుమ్మక్క అయిపోయి. ఎందుకు జరుగుతుంది ఈ నల్లదోపిడీ? కేవలం ఏంటంటే మీకెంత మాకెంత అన్న రీతిలోనే ఉంటుంది. గత 3 సంవత్సరాల కిందట ఉన్నంత రేటు ఎప్పుడైనా కూడా ఒక ఈటబుల్ మనము భోజనం చేసేది అది రేటు కానీ ఎప్పుడైనా రేటు పెరుగుతుందే కానీ ఎక్కడ తగ్గదు. ఎందుకు లాస్ట్ 3 సంవత్సరాల కిందట రేటు 2300 ఉండింది, ఈరోజు 1300కి 1400 కొనలేకపోతున్నారు? కేవలం నల్ల బజారుకి వెళ్తూ ఉంది తప్పితే. ఇటువంటి అరికట్టి వీటన్నిటిని రూపుమాపి మంచి సక్రమంగా నడవాలా. వాళ్ళ కూటమి ప్రభుత్వం కూడా తెలుసుకొని రైతు మంచిగా ఉంటేనే మనం కూడా దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.